ఈరోజు మార్నింగ్ మా చెల్లి అడిగింది అనమాట, ఏంటి బ్రో ట్రైన్లో వస్తున్నావు కదా, ఈరోజు డే 6 వీడియో నువ్వు ట్రైన్లో షూట్ చేస్తావా అని అడిగింది అనమాట. నేను చెప్పాను, నో, ట్రైన్లో షూట్ చేయాలనుకోవట్లేదు, మ్యాక్సిమం నేను ఎవరు లేని ప్లేస్ అయితే చూస్ చేసుకుందామని చూస్తాను, సో దట్ కంఫర్టబుల్గా మాట్లాడతాను కదా అనిపించింది. సో మా ఊర్లోనే ఒక మంచి ప్లేస్ చూస్ చేసుకుందాం అనిపించింది అనమాట. సో ఈ పాటికి తనకు కూడా అర్థమేంటది నేను ఎక్కడున్నాను. రివర్ సైడ్ బీచ్కి వచ్చి బీచ్ నుంచి ఈరోజు వీడియో షూట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం, బికాజ్ గోదావరి ఒడ్డున, నది ఒడ్డున ఉన్నాం మనం. అండ్ ఇంకొకటి వచ్చి ఈ టైం కూడా చాలా ఇష్టం నాకు. సన్ ఇప్పుడే సెట్ అవుతుంది అనమాట, ఈవినింగ్ టైం. ఈ సాయం సంధ్య కానీ ప్రాతः సంధ్య అని 2 సంధ్యలు ఉంటాయి, ఓకేనా. సో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఒకటి, నెక్స్ట్ ఈవినింగ్ ఒకటి. ఆ 2 టైమ్స్లో కూడా వెలుగు ఉంటుంది కానీ వేడి ఉండదు అండ్ చీకటి రాదనమాట. సో నాకు ఆ 2 టైమ్స్ చాలా 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 ఇష్టం యాక్చువల్గా. సో మార్నింగ్ టైం అంటే అరౌండ్ 5 o'clock 4 o'clock ఉంటుంది. ఆ టైంకి నేను లెగాలంటే అది ఎవరి తరం కాదు, నా వల్ల అయితే ఐ డోంట్ నో, మేబీ ఒకరోజు జరగచ్చేమో, ఎప్పుడో 1-2 సార్లు జరుగుతుంది అనమాట. నేను నా +2లో ఉన్నప్పుడు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళేవాళ్ళం మేము. అక్కడ మేము పెంట్ హౌస్ అని బాగా 4th floor పైన, 3rd floor పైన అనుకుంటా, పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఎర్లీ మార్నింగ్ లెగిసి నేను యాక్చువల్గా అట్మాస్ఫియర్లో కూర్చునేవాడిని. ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడైనా ట్రై చేసుకుంటారా? ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా అప్పుడే వెలుగు వస్తుంది, ఇంకా వేడిగా ఉండదు అనమాట, చల్లగా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్లో పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఐ కెన్ ఫైండ్ సమ్ పీస్ ఇన్ దట్ ఈవినింగ్ టైం మెయిన్గా. సో అలాగే నాకు ఈ సంధ్య టైం చాలా ఇష్టం అనమాట, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ. ఐ వుడ్ లైక్ టు సిట్ ఆర్ గో ఫర్ ఏ వాక్. ఇలాంటి టైంలో యాక్చువల్గా అలా బాల్కనీలో కూర్చోవాలనిపిస్తుంది అనమాట, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చెట్ల దగ్గర కూర్చుందాం అనిపిస్తుంది అనమాట మ్యాక్సిమం నాకు ఇలాంటి టైంలో. అండ్ బట్ ప్రజెంట్ ఇక్కడ ఏమైందంటే గోదావరి వరద వచ్చిందనమాట. సో ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. సో యాక్చువల్ లెవెల్ చాలా పైకి ఉంది. సో అందుకనే చూడండి కొట్టుకొచ్చిన కట్టలన్నీ తీసుకుని ఇలా వేసారు. అండ్ సో అందుకే కొంచెం కన్వీనియంట్గా లేదు ఈ ప్లేస్. నేను బీచ్కి వెళ్ళి చూశాను. యాక్చువల్గా ఇది ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది బ్రిడ్జ్ అనమాట, యానం బ్రిడ్జ్ ఇది. సో నేను బ్రిడ్జికి ఇవతల వైపు వచ్చాను అనమాట, ఇటువైపు ఎక్కువగా మనుషులు ఉండరు యాక్చువల్గా. సో ఇక్కడ కొంచెం వాకింగ్కి ప్లేస్ అయినా బాగుంటుందా అని చెప్పి చూడడానికి కోసం వచ్చాను నేను. అండ్ ఈ వరద రావడం వల్ల సగం దారి కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. సో నేను ఇక్కడ చూడండి, ఈ దారి క్లోజ్ అయిపోయింది ఇక్కడ. సో ఇలా వెళ్ళాలి, బట్ అక్కడ గోదావరి ఉంది చూడడానికి, దారిలోకి గోదావరి వచ్చేస్తుంది అనమాట వరద రావడం వల్ల. సో ఇక్కడే పాస్ చేసేసరి ఇక్కడ ఏదో ఒక 100 meter పాత్ ఉంది కదా, ఇక్కడే నడుద్దాం, అటు ఇటు తిప్పి మన సాయం సంధ్య ఇక్కడే ఉంది. అండ్ మన గోదావరి మాత ఇక్కడే ఉంది. ఇక్కడే ఒకసారి యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఈరోజు డే 6 వీడియో చేద్దాం కదా అని చెప్పేసి అనిపించింది అనమాట. సో గుడ్ ఈవినింగ్, ఇట్స్ డే 6, వేళ్ళు సరిపోవట్లేదు, ఇంకొక డే 6 ఆఫ్ వాక్ అండ్ టాక్ పాడ్కాస్ట్. యాక్చువల్గా నిన్న చూసిన ఒక కథ నాకు మళ్ళీ గుర్తొచ్చింది. బట్ ఐ థాట్ ఇట్ ఈస్ చీటింగ్, ఏదో చీటింగ్ లాగా అనిపించింది అనమాట. బట్ ఐ సా సమ్ ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ ఇన్ దాట్. ఏంటంటే బ్రిటిష్ సైక్లింగ్ టీం యొక్క ఇంప్రూవ్మెంట్ చూసాం కదా నిన్న కథలో. సో అందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను అనమాట. యాక్చువల్ చదువుతున్నప్పుడు కూడా నాకు ఆ పాయింట్ తట్టింది, బట్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అవుట్ టుడే, దాన్ని బయటికి తీసి చెప్దాం అనిపిస్తుంది అనమాట. ఏంటంటే యాక్చువల్గా మన అటామిక్ హ్యాబిట్స్లో మాట్లాడుకున్న మెయిన్ ప్రిన్సిపల్ వచ్చి 1% ఇంప్రూవ్మెంట్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నా, వీడియోస్ చేద్దాం అనుకున్నా, నేను మెయిన్గా చేయాల్సింది నేను సింపుల్గా 2 minutes స్పెండ్ చేసి లేదంటే 5 minutes స్పెండ్ చేసి వీడియో చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 1% ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. నాకున్న ఎబిలిటీస్లో నేను ప్రస్తుతం చేస్తున్న దాంట్లో 1% ఇంప్రూవ్ చేసుకోవాలనేది రెండో రూల్, రైట్? జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్
డే బై డే ప్రతిరోజు కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం ఉన్న స్టేట్ నుంచి మనం వెళ్ళాలనుకున్న స్టేట్కి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మెయిన్ పాయింట్ కదా, 1% ఇంప్రూవ్మెంట్. కానీ బ్రిటిష్ సైక్లింగ్ టీమ్ చూస్తే 100 ఏళ్ళుగా వాళ్ళు ఒక్క మెడల్ కొట్టింది లేదు, జస్ట్ ఒక్క మెడల్ ఉందంట వాళ్ళకి 100 ఏళ్ళుగా, గత 100 ఏళ్ళుగా. కానీ సడన్గా జస్ట్ ఎలాగ ఒక 4 ఇయర్స్లో అంత ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. 1% ఇంప్రూవ్ చేసుకుంటే నిజంగా అంత ఇంప్రూవ్మెంట్ వస్తుందా అని చెప్పేసి నాకు సడన్గా ఒక థాట్ వచ్చిందనమాట. బట్ ఇంట్రెస్టింగ్గా చూస్తే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంది 1% కానీ వాళ్ళు డే బై డే ఇంప్రూవ్ చేసుకున్నారు. బట్ సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఒక్క ఆస్పెక్ట్లో 1% ఇంప్రూవ్ చేయలేదు. వాళ్ళు సైక్లింగ్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ బాడీ, న్యూట్రిషన్, స్లీప్, ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడా 1% ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారనమాట. చూడండి, అప్పుడు యాక్చువల్గా అది 1% కాదు. లిటరల్గా చెప్తే ఇప్పుడు మనం చేద్దాం అనుకున్న ఏ పని తీసుకున్నా అందులో మనకు నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి అనమాట. లెట్స్ సే ఒక చిన్నపిల్లడు ఒక ఎడ్యుకేషన్ తీసుకుందాం. చిన్నపిల్లడు చదువుకుంటున్నాడు, వాడి యొక్క ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం మనం. అప్పుడు ఏం చేయొచ్చు మనం యాక్చువల్గా? వాడికి మనం పొడుపు కథలు అడగచ్చు, రైట్? లేదంటే వాడికి ఇంగ్లీష్ నేర్పించవచ్చు, తెలుగు చదవడం నేర్పించవచ్చు. నెక్స్ట్ వాడి చేత బొమ్మలు గీయించవచ్చు, రైట్? సో ఒక్క ఆస్పెక్ట్ వాడికి బాగా రుద్దేస్తే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుందంటే రాదు. యాక్చువల్గా మనం వాడి యొక్క కెరియర్ డెవలప్మెంట్కి, వాడి యొక్క స్కిల్ డెవలప్మెంట్కి ఒక 10-15 ఆస్పెక్టులు తీసుకుని అందులో ప్రతిరోజు లేదంటే వారంలో అయినా కొన్ని ఆస్పెక్ట్స్ మనం ఇంప్రూవ్ చేస్తూ రావాలన్నమాట. ప్రతిరోజు కొన్ని ఆస్పెక్ట్స్ ఇంప్రూవ్ చేస్తే అవన్నీ కూడా వాడి లైఫ్లో ఒక బేసిక్ ఫౌండేషనల్ పిల్లర్స్ కింద అవుతాయి అన్నమాట. ఒక్క ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేద్దాం అనుకోవడం అంతవరకు ఇంప్రూవ్మెంట్ రాదేమో అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎస్, ఇంప్రూవ్మెంట్ వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం. బట్ ఇక్కడ నాకు మెయిన్గా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్, ఒలింపిక్ టీమ్స్ కంపీట్ అవ్వాలంటే వరల్డ్లో బెస్ట్ అవ్వాలి కదా, రైట్? సో అంత బెస్ట్ అవ్వాలంటే చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావాలి కదా. సో అంత ఇంప్రూవ్మెంట్ రావడానికి వీళ్ళు 1% ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఏం చేశారా అని అనిపిస్తే నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు అనమాట. ఏమేమి ఆస్పెక్ట్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు? స్లీప్, వాళ్ళు బెటర్ పొజిషన్, ఏ పొజిషన్లో పడుకుంటే బాగా నిద్ర పడుతుంది అని చెక్ చేసుకున్నారు. నెక్స్ట్ బాగా ఏ ఫుడ్ తీసుకుంటే న్యూట్రిషన్ బాగుంటుంది. నెక్స్ట్ సీటింగ్ పొజిషన్ ఎంత మైన్యూట్గా ఉన్నారు చూడండి. సీట్ ఏ పొజిషన్లో పెడితే బాగా కంఫర్టబుల్గా కూర్చోడానికి అవుతుంది. గేర్స్ మీద ఎలాంటి పొజిషన్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చి లూబ్రికేషన్ ఎంత ఉండాలి. ఆల్సో నేను ఇంకొక విషయం దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు చదివాను ఏంటంటే టైర్స్కి గ్రిప్ ఎంత ఉండాలని చెప్పేసి ఆల్కహాల్ కూడా రాశారంట యాక్చువల్గా. ఓకేనా, ఎంతవరకు కరెక్ట్ అని తెలీదు, బట్ లుక్ ఎట్ దట్ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనమాట. ఒక్క ఆస్పెక్ట్స్లో నేను గ్రేటర్గా అయిపోతాను, హైకి వెళ్ళిపోతాను అనేది కాదు. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ తీసుకుని వాటిలన్నిటిని కూడా ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడమే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నాకు అనిపించింది అనమాట. సో ఐ థాట్ టు మెన్షన్ దట్ పాయింట్ హియర్. ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ దేర్ వుడ్ బి నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. యాక్చువల్ గాలి వల్ల జుట్టు కొంచెం అటు వెళ్ళిపోతుంది, ఐఎమ్ సారీ. సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫైన్. సో అది నాకు యాక్చువల్గా ఈరోజు చెప్దాం అనిపించింది. యాక్చువల్లీ ఇందులో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అటామిక్ హ్యాబిట్స్ గురించి ఇంకా యాక్చువల్లీ నేను బుక్ ఎసెన్స్ మొత్తం చెప్దామని అనుకున్నాను అనమాట. కానీ ఈ కథ ఎందుకో నన్ను మళ్ళీ పుల్ చేసింది వెనక్కి. ఇది మళ్ళీ చెప్దాం ఒకసారి, ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ బయట తెద్దాం అనిపించింది అనమాట. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ నాకు రెగ్యులర్గా ప్రతిరోజు గుర్తొస్తుంది, రే చెప్పడం మర్చిపోతున్నారు ఈ పాయింట్ నువ్వు అని. ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ లిజనింగ్ టు ఏ స్టోరీ. ఒక కథ వినడం అనేది మెయిన్ పాయింట్ కాదనమాట. అందులో ఉన్న ప్రిన్సిపల్ తీసుకుని దాన్ని మనకు కావాల్సిన విధంగా అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్ పాయింట్. సో నేనేం చేస్తున్నానంటే ఈ ప్రిన్సిపల్ మీకు చెప్పడమే కాదనమాట. ప్రజెంట్ నేను మీకు స్టోరీ నెరేట్ చేస్తున్నాను కదా, ఈ నెరేషన్లో ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏమేం చేయొచ్చు, ఎన్నెన్ని ఆస్పెక్ట్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అనే ఒక పాయింట్ని నేను కూడా స్టడీ చేస్తున్నాను నాకు నేనుగా, రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను మెయిన్గా. దట్స్ ద మెయిన్ పాయింట్. సో అప్పుడు నెరేషన్ తీసుకుంటేనే అందులో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీడియో క్వాలిటీ ఉంటుంది, నెక్స్ట్ వీడియో పొజిషన్ ఉంటుంది, ఇలా పట్టుకుంటే బాగుంటుంది ఆలోచిస్తున్నాను నేను. ఈ మైక్ వాడచ్చలేదని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ మెయిన్గా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి వాయిస్, హౌ ఐఎమ్ డెలివరింగ్ మై కంటెంట్. నా లాంగ్వేజ్ ఎంత బాగుంది, ఎంత గ్రిప్పింగ్గా చెప్తున్నాను నేను, లేదంటే బోర్ కొట్టిస్తున్నానా,
బోర్ కొట్టిస్తున్నానంటే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ పర్లేదు అనిపిస్తే లైక్ చేయండి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇట్స్ అబౌట్ యువర్ ఒపీనియన్, రైట్? సో మీరు ఎంతవరకు నేను రీచ్ అవుతున్నాను, ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నా వరకు నేను నా వీడియో చూసుకున్నప్పుడు నాకు ఎంతవరకు నాకు నచ్చుతుంది, ఇవన్నీ కూడా నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. అవన్నిటి గురించి కూడా ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. ఈరోజు పొద్దునుంచి మధ్యాహ్నం దాకా ఆల్మోస్ట్ ఇదే నేర్చుకున్నాను అనమాట. సో యాక్చువల్గా నేను ఈరోజు ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో నేను స్టక్ అయ్యాను. ఈరోజు ఎలాగైతే ఈ దారిలో ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాల్సిన నేను ఎలాగైతే వరద వచ్చి ఈ దారిలో ఆగిపోయానో, అలాగ నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక చిన్న అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ స్టక్ అయ్యాను అనమాట. ఒక చోటలో బ్రిడ్జ్ ఏదో పోయిందని బాగా చేస్తున్నారు. నేను రావాల్సిన షార్ట్ కట్ దారి అది, అందులో రావాలి కదా అని చెప్పేసి నేను యాక్చువల్ ట్రైన్ దిగిపోయాను ముందే. బట్ ఆ బ్రిడ్జ్ బాగా చేయడం వల్ల నేను ఆల్రౌండ్ తిరిగి రావాల్సి వచ్చింది అనమాట. సో ట్రైన్ దిగి షార్ట్కట్లో గమ్మున ఇంటికి వచ్చేద్దామని ప్లాన్ వేసాను, నేను కంగుతున్నాను అనమాట. బట్ ఒక 2 hours ఎక్స్ట్రా అయింది అనుకున్న టైం కంటే. కానీ ఆ 2 hoursలో నేను ఈ ఆస్పెక్ట్ మీద స్టడీ చేయడం మొదలుపెట్టాను అనమాట మెయిన్గా. సో ఎన్ని ఆస్పెక్ట్స్లో మనం 1% ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనేది నేను యాక్చువల్గా ట్రై చేయడం మొదలుపెట్టాను అనమాట. సో దట్స్ ద వన్ టేక్ అవే దట్ ఐఎమ్ గివింగ్ యూ. ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ ఇంప్రూవ్ సంథింగ్, ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూడండి, అందులో ఎన్ని రకాలుగా నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఆలోచించండి. అందులో కొంచెం ప్రతి దాంట్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంప్రూవ్మెంట్ గ్యారంటీగా వస్తుంది దాంట్లో. అండ్ మెయిన్ థింగ్ అప్లై చేయండి. ఏదనుకున్నా సరే, మీరు ఏదైనా ఒకటి మీరు రీచ్ అవ్వాలనుకుంటారు, ఏం రీచ్ అవ్వాలి, దానికి నేను ఏం చేస్తే రీచ్ అవుతాను, దాన్ని నన్ను ఏం అడ్డంకులు వస్తున్నాయి అనే ఒక మెయిన్ పాయింట్ అయితే మాత్రం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఇంగ్లీష్ కూడా షూట్ చేద్దాము అని అనుకుంటున్నాను ఒక 10 నిమిషాలు. తమిళ్లోకి ఇంకా వెళ్ళలేదు, నిన్న కూడా తమిళ్ షూట్ చేయలేదు. సో just like that, we'll meet you in the English one. Bye bye.